దాని మీద డైరెక్ట్గా చంద్రకాంతి పడుతుంటే అందులో వాళ్ళు సేద తీరేవారు. అది రామచంద్రమూర్తికి నేను అడాప్ట్ చేశాను అంతఃపురం గవాక్షం పైన చేసి. పైన రామచంద్రుడు ఉన్నాడు అంజలి, ఆయన చల్లదనం, మన చంద్రుడు చల్లదనం సరిపోలేదు. హంసతులిక మీద రామచంద్రుడు ఉన్నాడు, ఆయన చల్లదనం ఆయనకు సరిపోలేదు. ఆయన పాదాల దగ్గర సీత కూర్చుంది, సీత సముఖం అది చల్లదనం కాట. ఆవిడ చేతులతో జాజులు పోస్తుంది ఆయన కాళ్ళ మీద, అది చల్లదనం కాట. ఇవన్నీ వద్దు అని చెప్పి మనం పక్కన టీపా వేసుకుని సెల్ ఫోన్లు పెట్టుకుంటాం కదా ఇప్పుడు, అలా అది జరిపేసి రాముడి హంసతులిక పక్కనే ఈయన తంబులో పట్టుకుని చాగయ్యని కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి రాముడు చాగయ్య గడ్డం పట్టుకుని ఇవన్నీ నాకు సరిపోవట్లేదు, ఏది ఓ పాట పాడు అని అడుగుతాడు. అది నేను చేసిన డిపిక్షన్. నమ్మండి అంజలి, అంటే తల్లిదండ్రుల ఆశీర్వచనంలో లేకపోతే మీలాంటి చాలా చక్కటి మంచి శక్తులతో ఉండడం నా యోగ్యత పండి ఆయన అలా చూసి జల 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 కన్నీళ్ళు. అందులో ఆయన ఏంటంటే ఇంకా జామ పండుకైనా కొంచెం స్కోర్ తగ్గించవచ్చు కౌంటింగ్, ఆయన అంత అందం కళ, అలాంటి మహానుభావుడు, కళ్ళంపటి నీళ్ళు. నేను వాతావరణం అలాంటిది భరించలేను, కార్టూనిస్ట్ కదా. చూసి ఏడుస్తున్నారా చూడలేక ఏడుస్తున్నారా నా బొమ్మ అన్న.